ఎన్నికల ప్రచారానికి టైం దగ్గర పడుతుండటంతో అధికార పార్టీ నేతలు బిజీగా పర్యటిస్తున్నారు. వరుస సభలు, సమావేశాలు, ఇంట్రాక్షన్లతో ప్రజల్లోకి వెళ్తున్నారు. 16 సీట్లు గెలిస్తే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. మోడీ, కాంగ్రెస్ కు జనం సమస్యలు పట్టవని ఆరోపిస్తున్నారు. కేంద్రంలో రాబోయేది ప్రజా ఫ్రంట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజులే గడువు ఉండడంతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఎంపీ సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న కొంపల్లిలోని పీఎన్ఆర్ కన్వెన్షన్ లో వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు కేటీఆర్. తెలంగాణ పథకాలను కేంద్రం సహా ఏపీ కాపీ కొట్టిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు సంక్షేమంలో రాష్ట్రం ముందుందని తెలిపారు. దేశంలో ఎక్కడైనా కూడా తెలంగాణలో అమలు జరుగుతున్న మంచి కార్యక్రమాల మీద విస్తృతమైన చర్చ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆయన కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం పెట్టారంటే అది కూడా రైతు బంధు కాపీ అని చెప్పి అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు, ఆంధ్ర రైతులకు కూడా తెలుసు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఫిలింనగర్, జవహర్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బల్దియా చేస్తున్న అభివృద్ధిని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలిచేది లేదు, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యేది లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించినట్టే మరోసారి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు కేటీఆర్. హైదరాబాద్ పట్టణంలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు 6 నుంచి 9 నెలల్లో మీ చేతికి ఇప్పజెప్పే బాధ్యత కూడా మాది. కిషన్ రెడ్డి చెప్తున్నట, నన్ను గెలిపింది, నేను మంత్రి అయితా. నువ్వు గెలిచేది లేదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీ ఇద్దరి వల్ల ఏది కాదు. ఎందుకంటే 5 ఏళ్లు చూసింది దేశం, చాలు, సరిపోయింది. 5 ఏళ్ల కిందటనేమో నరేంద్ర మోడీ వచ్చిండు 2014లో, మై చాయ్ వాలా హూ అన్నాడు. చాలా పాపం పేదరికంకి వెళ్ళి వచ్చిండు, ఈయనేమన్నా చేస్తాడేమో అనుకున్నాం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చిండు, ఇప్పుడు మై చౌకీదార్ హూ అంటుడు. రాష్ట్రంలో ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ దుకాణాలు బంద్ అవుతాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సెక్యులర్ ఫ్రంట్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. आज टीआरएस के हुकूमत बड़ी अच्छी तरीके से काम कर रहे हैं. आज 100 के ऊपर एमएलए है टीआरएस पार्टी के पास. कांग्रेस में जो थोड़े थोड़े लोग बच गए, वो लोग भी कांग्रेस में है तो कुछ फायदा नहीं है बोल के खुल के टीआरएस में आके शामिल हो रहे. उन लोगों को भी मालूम हो गए आगे तेलंगाना में या बीजेपी या कांग्रेस दोनों का दुकान बंद हो चुका है. इवाళ మన టార్గెట్ గెలుపు కాదు, గెలుపు అయిపోయింది. టార్గెట్ భారతదేశంలో నంబర్ 1 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవాలి. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో వీలైనన్ని ఎక్కువ సభలు, సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు.